రైస్ తినే ప్రతి ఒక్కరూ ఈ నిజం తెలుసుకోవాలి. మన దేశానికి 1960స్లో ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. అది ఎంతలా అంటే అందరూ 3 పూట్లా కాదు, ఒక్క పూట తినండి, మిగిలినది పేదవాళ్ళకు దానం చేయండి అని మన దేశ ప్రధాని ప్రజల్ని అర్థించేంత దుస్థితి. ఆ స్థితి నుండి నేటి రోజున ధాన్యాన్ని నిల్వ చేసుకుని ఎగుమతి చేసే స్థితికి చేరుకున్నామంటే దానికి ముఖ్య కారణం హరిత విప్లవం, ద గ్రీన్ రెవల్యూషన్. అందులో భాగంగా మన దేశానికి వచ్చిన IR8 వరి వంగడం. నిజానికి ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా కనుమరుగవ్వాల్సిన విత్తనం. కానీ తన అనుభవంతో పద్ధతులతో సూపర్ సక్సెస్ చేసిన కృషివరుడు మిస్టర్ IR8 దాన పండిత్, అవుట్ స్టాండింగ్ రైస్ ఫార్మర్ శ్రీ నెక్కంటి సుబ్బారావు గారు. వాస్తవానండి. ఈవేళ అంటే పూర్వం నుంచి గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు వ్యవసాయ రంగానికి బంగారానికి పెట్టేవారు. స్కీమ్కు చదివించేవారు కాదు, సైన్స్ వరకు చదివించి వ్యవసాయ రంగానికి పంపించేసేవారు పిల్లలు. కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, ఈ జిల్లా, నెల్లూరు ఇవన్నీ కూడా వాళ్ళు వ్యవసాయ రంగానికన్నా విద్యారంగానికి ఎక్కువ గౌరవించారండి. వాళ్ళ పిల్లల్ని డిగ్రీ చేసి, సైన్స్ డిగ్రీ చేసి, బీకామ్ ఆ రోజుల్లో BL అలా చదివించుకుని ఇంజనీరింగ్ చేసి అలా వాళ్ళంతా ఆ రకంగా పిల్లల్ని ఉద్యోగాల్లో పంపించి వ్యవసాయం మీద కేంద్రీకరించారు కాదు. వ్యవసాయం మీద వాళ్ళకి ఒక్క పంటే ఉండేది కృష్ణా డెల్టాకి, మాకు 2 పంటలు ఉండేవి. అంచేత వాళ్ళు వ్యవసాయ రంగం కన్నా విద్యారంగానికి ఎక్కువ గౌరవం ఇచ్చారు. అంచేత వాళ్ళందరూ కృష్ణా, గుంటూరు, అన్నీ కూడా చదువులు గురించి మంచి ఉద్యోగాలు. ఇంకా ఆధునిక యుగం వచ్చిన తర్వాత వాళ్ళంతా సైంటిస్టులు అయిపోయారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా పొలానికి బంగారానికి తగ్గించుకొని వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి, డాక్టర్స్ అయ్యి, సైంటిస్ట్ అయ్యి వీళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయ రంగం కంటే విద్యారంగానికి ఈ 2 జిల్లాలు కూడా చాలా విలువ ఇచ్చి బాగా తయారు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో అప్పటికి ఏ రకం వరి చేసిన మార్చి 21 సంవత్సరం 1925లోనే పెట్టారు. రేపు 2020 చూస్తే 100 ఏళ్ళు అయింది. అలాగే లాంగ్ ఫామ్లో మినువులు, కందులు, పెసలకి అక్కడ కూడా బ్రిటిష్ గవర్నమెంటే పెట్టారు. అది కూడా మన లాస్ట్ ఇయర్కి 100 ఏళ్ళు అయింది. రేపు 2025 100 ఏళ్ళు అవుతుంది. 70 ఎకరాల వరి పరిశోధన కేంద్రం ఉంది, 50 మంది సైంటిస్టులు ఉంటారు. ఎన్నో ఆధునిక రంగం కూడా వీళ్ళు తయారు చేశారు. ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ 1967. అంతర్జాతీయ వర్గ సంస్థలో ఈ పొట్టి వంగడాన్ని ఒక అడవిలో ఉండే వరి ధాన్యానికి మామూలు రకానికి సంకరపరిస్తే ఈ IR8 వరి వంగడం వచ్చింది. అది పొట్టిగా ఉంటుంది, గాలవాన్ని కూడా పడదు, దిగుబడి ఎక్కువ వస్తుంది, రెట్టింపు దిగుబడి. మామూలు రకాలు 20 బస్తాలు 40 బస్తాలు వెళ్ళి రోజులు 125 రోజులే. అంటే మాకు 2వ మంటలో బాగా ఉంది. అప్పటికి దేశవ్యాప్తంగా ఆకలి చావులు ఎక్కువ ఉంటున్నారు. కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రి సి. సుబ్రహ్మణ్య గారు ఈ వెరైటీ ఫిలిపైన్స్ నుంచి తెప్పించి కోయంబత్తూరు IADP పరిశోధనా కేంద్రంలో 1 ఎకరం, మార్టర్ వరి పరిశోధనా కేంద్రం ద్వారా IADP జిల్లా కానీ ఇది కూడా పెంచుకోవడానికి ఇక్కడ 1 ఎకరం మా పొలంలో వేయించారు. అది మార్టర్ శాస్త్రజ్ఞుల ద్వారానే నారు అక్కడి నుంచి పట్టుకొచ్చి పెంచి ఇక్కడ వాళ్ళ మనుషులు వచ్చి నాటు వేస్తారు. అక్కడ కోయంబత్తూరు కూడా అలాగే చేస్తున్నారు పరిశోధన కేంద్రం ద్వారా. అట్లా చేయటం వల్ల దానికి ఎరువులు అయ్యారు. మా పొలాలకు అప్పుడు గోదావరి జిల్లా చాలా సారవంతమైన పొలాలు. ఎంచేతంటే మాది జూలై, ఆగస్టు నెలలో గోదావరికి ఎర్రటి నీరు వస్తుంది. అంటే కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఎర్రగా ఉంటుంది, చాలా ఎర్రగా ఉంటుంది. అది గ్లాసులో పెట్టి కాసేపు ఉంచితే ఒక అమ్ములం ఒండ్రు సిల్ట్ ఏర్పడు. ఆ సిల్ట్ మా పొలాలకు ఎంతో బాగా నీరు. 6 నెలలు పొలాలు బాగా నీరు పెట్టేవాళ్ళం. చేలో ఒండ్రు ఏర్పడేది, చాలా సారవంతంగా పంట. ఆ రోజుల్లో ఎరువులు ఎర్రగా ఉంటుంది. 1960 వరకు కూడా ఎరువులని ఎర్రం, యూరియా కానీ, అమ్మోనియా కానీ, కాంప్లెక్స్ ఎరువులు కానీ, పొటాష్ ఎరువులు అంటే పశువులు బాగా నేర్పేవాళ్ళం కనుక చేలన్నిటికి పశువులు పెంట తోలేవాళ్ళం. ఆ పంట వల్లే దానికే బాగా తిరిగిపోయి వర్షం వస్తే పడిపోయి ఆ రకాలకి నిలబడే శక్తి లేదు. ఈ IR8 వచ్చిన తర్వాత పడిపోయిన రకంగా చేశారు కనుక ఇక్కడ ఆకంలో ఎకరమో పొలంలో వేశారు.
అందులో కొంచెం నారు మిగిలితే అదే నారు మా పనులు ఇంకో పక్కన వేశాను. ఈ ఎకరానికి మార్కెట్ సైంటిస్ట్ వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోని ఎరువులు కుటుంబాలు అన్ని వాడారు. అప్పుడు మా బ్యాంక్ విలేజ్లు కలెక్టర్స్ సైంటిస్ట్ వచ్చి వెరైటీ చూసి వెళ్ళేవారు. రైతులు అందరూ కూడా చూసి వెళ్ళేవారు. ఇంకా వచ్చిన అతిథులకి అన్ని చూపించడంలో అక్కడ మహసూలు చేస్తే హార్వెస్ట్ చేస్తే ఎకరానికి పడలేదు, గాలి వచ్చినా పడలేదు, వర్షం వచ్చినా పడలేదు, ఎకరానికి 20 బస్తాలు మాత్రమే. అదే వెరైటీ నారు మిగిలిపోతే మా పొలంలో వేరే చోట వేస్తాను కదండి, అది హార్వెస్ట్ చేస్తాం. అది మహసూలు చేస్తే, మహసూలు అంటాం ఇంగ్లీష్లో, హార్వెస్ట్ అంటే మహసూలు చేస్తే అది పోసిన తర్వాత కొలత వస్తే 10 సెంట్లు వచ్చింది. 10 సెంట్లో 4 బస్తాలు, జీరో పెట్టలేదు, ఎరువు లేకుండానే ఏ విధంగా మందులు జరగకుండా 4 బస్తాలు. ఇది ఎన్ని ఎరువులు వేసి ఎన్ని పెస్టిసైడ్స్ వాడినా ఇది ఎకరానికి 20 బస్తాలు. అటు కోయంబత్తూరు పరిశోధనా కేంద్రంలో కూడా 20 బస్తాలు. ఇది 40 వద్దని చెప్పి వాళ్ళు ఫిలిప్పైన్స్ వాళ్ళు చెప్పారు. 20 అవటం మినిస్టర్స్, శాస్త్రజ్ఞులు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ 40 మా పొలంలో అయ్యేటప్పటికి అది వచ్చి కొలిచారు. ఎన్ని సెంట్లు ఉందంటే 10 సెంట్లు ఉంది. 10 సెంట్లను 4 బస్తాలు అయిందంటే శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు, రైతులు అందరూ ఆశ్చర్య. అప్పుడు మా పెద్దవాళ్ళు అందరూ నమ్మలేదు. కుర్రాడు అబద్ధాలు చెప్పినప్పుడు 25 సంవత్సరాలండి, అబద్ధాలు చెప్పినారు అని అనుకుని వెగతాళి చేశారు. సార్ మా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వ్యవసాయ శాస్త్రం ఆయన సి సుబ్రహ్మణ్య గారు విజయవాడ వచ్చి అప్పుడు వేసి సుబ్బారెడ్డి గారు వ్యవసాయం దాన్ని కాపీ చేసి తీసుకెళ్లారు. మేము వేసిన ఎందుకు పంటలు మీ పొలంలో 40 బస్తాలు అయిందని 10 సెంట్లో వేస్తే ఏం సుబ్బారావు నిజం అంటే నిజం అని. ఇది రెండో పంట వేయాలి సార్, మొదటి పంటలో వేస్తే రోజులు తక్కువ, తర్వాత ఏమి ఎరువులు ఎక్కువ వాడారని మాకు చాలా సారవంత పొలం ఎరువు అక్కర్లేదు. అందుచేత దీనికి రెండో పంట వేస్తే 40 బస్తాలు వస్తుంది సార్. ఎన్ని ఎకరాలు వేస్తాం, సీడ్ తెప్పిస్తాను, ఎప్పుడు కావాలని అడిగారు. అడిగితే మాకు డిసెంబర్ 1st వీక్లో నార్పోర్ట్కి వస్తామండి, అప్పుడు కావాలంటే సీడ్ తెప్పిస్తాను, పిలిపించి 1000 ఎకరాలు వేయమని చెప్పారండి. సరే 1000 ఎకరాలు నేను కుర్రలందరినీ ఒప్పించి రెడీ చేశాను. సరే ఫిలిప్పైన్స్ నుంచి చెన్నై వరకు విమానంలో సీడ్ తెప్పించారు. ఆ సీడ్ పట్టుకొచ్చి ఇక్కడ సెంటర్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే యంగ్స్టర్స్ అంతా నమ్మి మేమేస్తాం ఎంతమంది గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటాం అని చెప్పారు, ముందే చెప్పారు. సరే మేమంతా 15 కేజీలు కట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. అందరికి 15 కేజీలు చొప్పున ఇస్తే 2000 ఎకరాలు అయిపోయి అందరూ నార్మల్ కోసుకున్నారు, నాట్లు వేయడానికి రెడీ అయ్యారు. ఫిలిప్పైన్స్ నుంచి ఒక అగ్రానమిస్ట్ వచ్చారు, డాక్టర్ బీచర్ ఆయన 4 రోజులు నిక్కరు కట్టుకుని మా ఇంట్లో ఉండి ఒక 1/2 ఎకరం పొలం స్వయంగా నాట్లు వేశారు. దగ్గరగా వేసి ఒక్కొక్క మొన 2 ముందుగా వేశారు. మా నాడేమో 15 వేసి కొంచెం పలుచగా వేశారు. ఇక్కడ ప్రాక్టీస్ అలా ఉంటుంది, వాళ్ళ దేశంలో ప్రాక్టీస్ అలా ఉంటుందని మనకు ఎలా తెలిసింది. సరే ఎరువులు వేయటానికి సిద్ధపడి ఎరువులు వేసాము. దీనికి పురుగు మందులు 3 దఫాలుగా కొట్టాలి, ఒక డస్టింగ్ చేయాలి దోమ రాకుండా. ప్యారీ కంపెనీకి 1000 ఎకరాలు, సేబా కంపెనీకి 1000 ఎకరాలు, ఎకరానికి 50 రూపాయలు కట్టి ముందుగానే డబ్బు వాడు కట్టి స్ప్రేయింగ్ వాడు కెమికల్ ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుని 3 స్ప్రేయింగ్లో డస్టింగ్ చేసేసారు. చేయడం ఫ్లవరింగ్ వచ్చింది. అసలు ఇంకెంతమంది సైంటిస్టులు వచ్చారో, ఎంతమంది విద్యార్థులు బిఎస్సీ ఎంఎస్సీ విద్యార్థులు వచ్చారు. అలాగే ఫిలిప్పైన్స్ నుంచి ఈ అయ్యారెడ్డి తయారు చేస్తున్న బ్రీడర్ ఆయన వచ్చారు, డాక్టర్ చాడ్లర్ అని డైరెక్టర్ జనరల్ ఆయన వచ్చారు, డాక్టర్ బీచర్ వీళ్ళిద్దరూ వచ్చి స్వయంగా చూశారు. స్వామినాథన్ గారు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన చిన్న వయసు ఆయనకి అన్నీ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. డాక్టర్ పోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రీమా ఆయన కూడా అమెరికన్, ఆయన కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు. మొత్తం అంతా పార్లమెంట్ మెంబర్ 50 మంది వచ్చారండి. మొత్తం ఇండియాలో ఉండే అన్ని పరిశోధనల కేంద్రం సైంటిస్టులు అందరూ ఆచరణ వచ్చి చూశారు. సి సుబ్రహ్మణ్య గారు వచ్చినప్పుడు 1000 మంది రైతులు వచ్చారు. వాళ్ళకి మా ఆచార ప్రకారం వాళ్ళకి కొబ్బరి బండాలు, అరటిపడి జన్మ మర్యాదలు చేసాం. హరిచంద్ర ప్రసాద్ గారని ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ వారి తణుకుని తీసుకొచ్చి ఇక్కడ హై స్కూల్లో మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పారు సి సుబ్రహ్మణ్య గారు, ఇది పండదన్నారు అన్ని చోట్ల, ఈ సుబ్బారావు కుర్రాడు దాన్ని సుప్రీంకోర్టులో నెగ్గించి పండితాన్ని రుజువు చేశాడని చెప్పి చాలా హర్షధ్వానాల మధ్య చాలా అభినందించారు. సార్ మా రైతులందరూ పండించారు. అప్పుడు ధాన్యం ధర 35 రూపాయలు, 75 కేజీలు బస్తా. దీనికి బోనస్ అడుగుతున్నారు సార్, కష్టపడి పండించారు, దీన్ని హార్వెస్ట్ చేసి మీరే తీసుకుంటారు కనుక అయితే ఎంత కావాలంటే అది లెక్క సార్ అన్నారు. 15 రూపాయలు బోనస్ ప్రకటించారు. 35 రూపాయలు ధాన్యం బస్తా, 50 రూపాయలు.
కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అప్పుడు ఎకరానికి 300-350 ఉండేది. ₹6 పైన ఎకరానికి రైతుకి 1700 మిగిలింది. అందరూ కూడా ఆశ్చర్యపడి ఎవరికి కూడా 40 తగ్గలేదు. నా 25 ఎకరాలు 46 కాడికి అయింది. అందరూ మెచ్చుకున్నారు. కలెక్టర్స్, జాయింట్ డైరెక్టర్, సైంటిస్టులు అందరూ కూడా మెచ్చుకున్నారు. అప్పటి నుంచి నా వ్యవసాయ రంగంలో నా కెరీర్ జాతీయ స్థాయిలో పేరు వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఆ IRIT తోటే DRR హైదరాబాద్ కానీ, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో కానీ, ఇటు మార్టూరు వెల్పర్సన కాదు కేంద్రం కానీ, సోమర్పేట వెల్పర్సన కేంద్రం కానీ, బాపట్ల కానీ IRIT పేరెంట్గా తీసుకుని దాని నుంచి ఎన్నెన్నో రకాలు తయారు చేస్తారు. అప్పుడు మన వారి రకాలని 11 నిలబెట్టారు. 11 ఉండటం వల్ల DRR జయాన వెరైటీ తయారు చేశారు. రబీకి ఇచ్చారు. చాలా 40-40 బస్తాలు పడేవి, పడిపోకుండా ఉండేవి. అంచేత మెయిన్ IRIT ప్రపంచానికి తండ్రి అయింది. దాని నుంచి అన్నీ కూడా ఎన్నో రకాలు తయారు చేశారు. చైనా అంటే అన్నీ కూడా, జపాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అన్నీ కూడా IRIT మొత్తం అందరికీ పేరెంట్గా ఉండి దాని నుంచి ఎన్నో రకాల అభివృద్ధి అని అన్ని దేశాలు బాగుపడ్డాయి. మనం 67 నాటికి అన్ని రకాల ఆహార ధాన్యాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం భారతదేశంలో. ఇది వచ్చిన తర్వాత 75వ సంవత్సరం వచ్చినవి. ఇదే పండిన మొత్తం 2000 ఎకరాల పండిన పంటంతా గవర్నమెంట్ తీసుకున్నారు. ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు. దాని నుంచి 1975వ సంవత్సరం వచ్చేటప్పటికి భారతదేశం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్టేటస్ వచ్చింది. గోధుమ కానీ, వరి కానీ రెండు ఇతర దేశాలు ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది. కేంద్ర మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం భారతరత్న ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఏ కొత్త రకాలు వచ్చినా అంతర్జాతీయ వర్గస్తున్న సంస్థ నుండి, DRR నుండి, బాపట్ల నుండి, ICR ఢిల్లీ అవనండి, ఎక్కడి నుంచి వచ్చిన మార్కెట్కి వస్తుంది అన్ని IRIT తరగతి ఎన్నెన్నో రకాలు తయారు చేస్తారు. దాన్ని 16వ నాడు తయారు చేస్తారు, స్వర్ణోడు తయారు చేస్తారు, 13-18 నాడు తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మెయిన్ తల్లిదండ్రులు అయ్యి ఉంటాయి. ఇప్పుడు మరి 40 నుంచి 50 బస్తాల రేంజ్ వచ్చేసాం. త్వరగా పండుగ రబీలో 1985 జూన్ 5న ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వర్గస్తున్న సంస్థ వాళ్ళు ఆ పాము పెట్టి 25 ఏళ్ళ ఉత్సవంలో సౌత్ ఏషియా నుంచి 14 మందిని ఎంపిక చేసి మమ్మల్ని ఆహ్వానించారు. ఫస్ట్ టైం ఇతర దేశాల విమానం వెళ్ళటం నేను. అప్పుడు 85 జూన్ 5 మనీలో వెళ్ళాను ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ వర్గస్తున్న సంస్థకి. వెళ్ళినప్పుడు అక్కడ స్వామినాథన్ ఇక్కడ రిటైర్ అయిపోయి అక్కడ డైరెక్టర్లో ఉన్నాడు. అక్కడ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ ఉండేవాడు. ఈ పరిశోధన కేంద్రం అక్కడ ఉండటం వల్ల అక్కడ 20వ సంవత్సరం చేసి IR-64 అనే వరి పండుగను తయారు చేశారు. ఆ తయారు చేసిన వ్యక్తి కూడా భారతీయుడు, డాక్టర్ జయదేవ్ సింగ్, పంజాబ్ అక్కడ పనిచేస్తున్నారు. ఈ వెరైటీ 25 మందికి విత్ క్వారంటైన్ సర్టిఫికేట్ 25 కేజీల బాక్స్తో పెట్టించారు. మేము 15 రోజులు ఉన్నాం. 15 రోజులు అన్ని దేశాలు అక్కడ ఫిలిప్పైన్స్లో, మనీలో అన్ని దేశాలు చూపించి పరిశోధన కేంద్రం సైంటిస్టులు అందరినీ కలిసి పెద్ద మీటింగ్ పెట్టారు. ప్రెసిడెంట్ భారీ ఎమ్మెల్యే మార్కస్ కూడా మా రైతులందరికీ, ఇంటర్నేషనల్ సైంటిస్టులు అందరికీ ఒక విందు ఇచ్చారు. అందులో మాకు ఎంతో గౌరవం తగ్గింది. మీటింగ్లో మాట్లాడడానికి నాకు అక్కడికి అవకాశం ఇచ్చారు. నేను చెప్పాను, భారతదేశం ఉంది, అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది, అందులో 2 జిల్లాలు, గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ 2 జిల్లాలు ఎంటైర్ భారతదేశంలో ఉండే ప్రజానికానికి ఆహారం అందించగల స్టేటస్కి వచ్చింది మాకు అక్కడ IRIT తర్వాత. అంచేది ఆ 2 జిల్లాలు అంతా వరి పండించే దేశంగా జిల్లాలు కనుక మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఆహార పదార్థాలు పంపించేవాళ్ళు. అది గవర్నమెంటే చూసుకుంటుంది. ఆ రకంగా కెరీర్ ఇంకా ముందుకు వెళ్ళింది అన్నది. IR-64 వచ్చిన తర్వాత అది ఇక్కడ పండిస్తే తొలకరలోనే జూన్ 5న వెళ్ళాము. జూన్ నెలాఖరు తిరిగి వచ్చాం. అప్పటికి మన నాట్లన్నీ అయిపోతే మెట్ట నార్మల్ కోసి కేజీ ధాన్యం, ఇది రబీ రకం 2వ పంట రకం, మెట్ట నార్మల్ కోసి ఊడ్చింది చేలో నాట్లు వేసిన తీసేసి నారు 10 నాట్లు వేయించాను. త్వరకరలోనే 5 బస్తాలు అయిందండి ఈ రకం. అంత గొప్ప రకం IR-64. 40 నుంచి 50 బస్తాలు రేంజ్కి వచ్చేసాం. సరే చాలా మంచి రకం అని చెప్పేసి ఈ రబీలో అందరికి ఇద్దామని చెప్పేసి నేను అశ్వారావుపేటలో మాకు అక్కడ అప్పలాండ్ ఉంది, హార్టికల్చర్ గార్డెన్. అక్కడ బోర్వెల్స్ కింద ఎర్రనేలలో వ్యవసాయం చేస్తారు. 100 ఎకరాల కౌలు తీసుకుని IR-64 అక్కడ 100 ఎకరాల్లో వేశాను. అంటే రైతులు అందరికి ఇద్దాము. అప్పటికే నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళి
ఈ ఖరీఫ్లో పండిన ధాన్యంలో ఒక్కొక్క కేజీ చొప్పున 5,000 మంది ఫ్రీగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఇచ్చాను. కర్ణాటకలో పెళ్ళికి వెళ్ళి ఒక 200 మందికి 200 కేజీలు ఫ్రీగా ఇచ్చాను. సరే, మాకు దురదృష్టవశాత్తు 86 ఆగస్టు 16న గోదావరి వరద వచ్చి మొత్తం గోదావరి జిల్లా అంతా మునిగిపోయి గడ్డి ఒడ్లు లేకుండా అయిపోయారు. అదృష్టవశాత్తు 100 ఎకరాలు అక్కడ వేశాను కనుక మా కలెక్టర్లు, వ్యవసాయ డిపార్ట్మెంట్, ఆ స్టేట్ బట్టర్ సుబ్బారావు అందరికీ ఇద్దామంటే అసరాపేట నుంచి IR64 అక్కడ హార్వెస్ట్ చేసి ప్యాక్ చేసి బస్తా 75 కేజీ బస్తా 300 రూపాయలు చేసి అందరికీ రైతులకి ఇచ్చాను. అందరికీ కూడా 50 బస్తాలు తగ్గలేదు. అప్పుడు మా పొలాల ధర ఎకరా 50,000. IR64 వచ్చింది ఒకేసారి 5 లక్షలు పెరిగిందని. కర్ణాటకలో ఇచ్చాను, వాళ్ళ పొలాలు 5,000. IR64 వచ్చినది వాళ్ళ పొలాలు 50,000 రేంజ్కి వెళ్ళాయి. IR64 దేశాన్ని, ప్రజల్ని, రైతుల్ని అంత బాగు చేసింది. దాని గొప్పతనం ఏంటంటే పడిపోదు సన్నధాన్యం. రైస్ మిల్లర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మామూలు 100 కేజీలు బియ్యం ధాన్యం ఆడితే 60 కేజీలు బియ్యం వస్తే మిగతా నూకలు, తవుడు దాని కింద వెళ్ళిపోతాయి. IR64 100 కేజీలు బియ్యం ధాన్యం ఆడిస్తే 65 కేజీలు బియ్యం వచ్చినాయి. మిగతా నూకలు, తవుడే మామూలు. అంటే 5 కేజీలు ఎక్స్ట్రా పెరిగినాయని చెప్పి రైస్ మిల్లర్స్ కూడా చాలా ఆనందపడి వాళ్ళు కూడా నన్ను పిలిచి అంత ఆనందం చేశారు. కర్ణాటకలో ప్రతి గ్రామం తీసుకెళ్ళి సన్మానం చేశారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా మా రైతులందరూ అంతా ఆనందం పొంది గాలి వరద వచ్చి మన్ని కొట్టుపేరు మీరు విద్రించాలని చాలా అభినందించి ఎంతో సన్మానం చేశారు. అట్లా IR64 డెవలప్ చేసి మా పొలాల ధరలు అన్నీ పంట 40 ఉండేవాళ్ళు 50 రేంజ్కి వెళ్ళాం. ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత అందరూ బాగుపడ్డారు. దేశం కూడా ఆహారం సుభిక్షంగా ఉన్న దేశం కూడా ఆహారం కరువు. తర్వాత మొత్తం రాష్ట్రం అంతా, మొత్తం ఇండియా అంతా అయిపోయిందని IR64. దాని తర్వాత 2013లో మధ్య నుంచి ఎన్నో రకాలు వస్తున్నాయి. అన్ని రకాలు 1153, 1156, 1010 మధ్యలో తయారు చేశారు రబీగా. అవన్నీ కూడా 40 బస్తాల రేంజ్కి వచ్చాయి. ఆ రేంజ్కి వచ్చి 52 బస్తాల రేంజ్కి డాక్టర్ పాలాడు సత్యనారాయణ గారు అని చెప్పి రైస్ బిల్డర్ మార్టల్లో 29 ఏళ్ళు పనిచేశారు మహానుభావుడు. ఎన్నో రకాలు తొలకరికి ఆడవాకి కూడా మంచి రకాలు తయారు చేశాను మహానుభావుడు ఆయన. ఆయనకి స్వామినాథన్ గోల్డ్ మెడల్ అవార్డు, 2 లక్షల క్యాష్ అవార్డు కూడా వచ్చింది రీసెంట్గా. ఇప్పుడు రాగోల్లో పనిచేస్తున్నారు ఆయన. చాలా గొప్ప శాస్త్రవేత్త, రైస్ బిల్డర్. అటువంటి వ్యక్తులు మార్కెట్ ఫామ్లు ఉండబట్టే ఆ రైతులందరినీ బాగా చేస్తారు. ఇప్పటికీ మార్కెట్ ఫామ్ 75 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, టెక్నీషియన్స్. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. రేపు 2025 వస్తే 100 ఏళ్ళు అవుతుంది. 100 ఏళ్ళ పండుగ చాలా గ్రాండ్గా చేస్తాం. అప్పుడు 60 ఏళ్ళ పండుగ చేస్తే ఎన్టీ రామారావుని కేంద్ర ఆహార మంత్రి బోర్డుల సమితిని పిలిచి స్వర్ణ అనే వెరైటీ రిలీజ్ చేశారండి. రేటుతో క్రాస్ చేశారని కూడా. అది కూడా మంచిది. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఎకరా 40 బస్తాలు పడుతుంది. స్వర్ణ అంటే బియ్యం ఎక్స్పోర్ట్ అవుతాయి, బియ్యం రుచిగా ఉంటే అందరూ తింటారు. స్వర్ణోత్సవాలు మాట్లాడి చేశాక దాని పేరు స్వర్ణ అని పేరు పెట్టాం. అప్పుడు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆల్బర్ట్ అప్పారావు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఐవి సుబ్బారావు ఉండేవారు, కేంద్ర మంత్రి కోటా సింగ్, మన వ్యవసాయ మంత్రి ఎస్ సుబ్బారావు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆ సంవత్సరం అలా స్వర్ణ రిలీజ్ చేసి ఇప్పటికి కూడా ఏ రకాలు వచ్చినా రీసెంట్ అంటే 2013లో వరల్డ్ ఫార్మర్స్ డే చేశారు ఫిలిప్పైన్స్లో. అన్ని దేశాల నుంచి 300 మంది రైతులు వచ్చారు. నేను వెళ్ళాను. అందరూ చాలా నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడ డాక్టర్ జవహర్లాల్ అని ఒక రైస్ బిల్డర్ ఉన్నారు. ఆయన గ్రీన్ సూపర్ రైస్ అని 7 రకాలు తయారు చేశారు. బేనాదాన్ 75, బేనాదాన్ 11, SAL 10 అంటే భూమిలో చౌడన బోర్ నీళ్ళు ఉప్పున కూడా పండేలాగా, జీరో ఫెర్టిలైజర్లో పండేలా కూడా రకం చేశారు. తర్వాత PR126 అని ఇప్పుడు పంజాబ్ పేరెట్టారు, అది కూడా ఆయన ఇచ్చారు. ఇది 200 గ్రాములు ఇచ్చారు. ట్రై చేసి చూడమని ఎవరికి ఎవరైనా ఒకరికి ఇచ్చారు. ఆ దాంట్లో ఒక్కో మొక్క వేసి అన్ని రకాలు ట్రై చేశాను. ఆయన చూడటానికి ఫిలిప్పైన్స్ నుంచి ఆయన తండ్రి డిప్యూటీ డైరెక్టర్ చేశారు, డాక్టర్ సిద్దికి. ఫ్యామిలీతో వచ్చి ఆయన అన్ని రకాలు చూసి ఆశ్చర్యపోయారు. బాగా రీసెర్చ్ బాగా చేశాను. ఇప్పుడు జీరో ఫెర్టిలైజర్లో కూడా చాలా బాగా పండిందండి. కానీ వెన్ను పెద్దది పడిపోతే మళ్ళీ పంట నష్టం వస్తుంది. అంతే దాన్ని వదిలేసాం.
ఈ PR-126 గ్రీన్ సూపర్ రైస్లో బీనాదాన్ 75, బీనాదాన్ 11, SAL-10 ఇవన్నీ కూడా 60 బస్తాలు అయింది. ఆ 200 గ్రాములు తెచ్చిన ఈవేళ లక్షల ఎకరాలు అయింది. గోదావరి జిల్లాలోను తెలంగాణలో కూడా లక్షల ఎకరాలు. 60 నుంచి 65 బస్తాలు అవుతున్నాయి. ఇవన్నీ రెండో పంటకు పనికొస్తాయి. తెలంగాణ బాగు చేసింది, రాయలసీమను బాగు చేసింది, ఒరిస్సాను బాగు చేసింది, ఆంధ్ర అంతటినీ బాగు చేసింది. ఈవేళ అది వచ్చిన దానికి ఎకరం 60 లక్షల రేంజ్కి వెళ్ళిపోయాయి. 65 నుంచి 70, 80 కూడా అవుతున్నాయి. ఆ రేంజ్కి వచ్చింది. అది కూడా గ్రీన్ సూపర్ రైస్. చేత శాస్త్రజ్ఞులు చేసిన కృషికి ఇవన్నీ ఫలితాలు ఇంత బాగా వచ్చినాయి. రైతులు, దేశం కూడా బాగుపడుతుంది. అదని ఇప్పటికీ మళ్ళీ వెరీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ICAR పరిశోధన కేంద్రం ఉంది. డాక్టర్ A.K. సింగ్ దాని డైరెక్టర్, డాక్టర్ గోపాల్ కృష్ణన్ ఈజ్ ఎ బ్రీడర్, డాక్టర్ విశ్వనాథన్ జాయింట్ డైరెక్టర్. వాళ్ళు BPT రకం బాపట్లేదు. అది చాలా రుచికరమైంది. దానికి అగ్గి తెగులను పొడ తెగులు వస్తుంది. తైచునేటు 1 మషూరిని మన సాంబ మషూరి అని ఒక రకం ఉండేది అని మన మార్టేర్ వాళ్ళు తయారు చేసింది. అన్నం ఎంతో రుచిగా ఉంటుంది కానీ పడిపోయింది. దాంతో సంకరపరిచి ఇప్పుడు వీళ్ళు సంకరపరచలేదు, జీన్స్ చొప్పించి అగ్గి తెగులను పడతెగులు రాకుండా జీన్స్ చొప్పించి అందులో 6 రకాల జీన్స్ పడతెగులు అగ్గి తెగులు రాకుండా చేశారు. అది నాకు 5 కేజీలు పంపించారు. చాలా బాగా పండింది. త్వరకరికి 140 రోజులు, రెండో పండుగ 125 రోజులు 2 తయారు చేశారు. చాలా బాగా పండింది అనేది. ఒక 20 ఎకరాలు వేసాను త్వరకరలో. చాలా బాగా పండింది. ఎకరాలు 40 బస్తాలు 140 రోజులు వచ్చింది. అగ్గి తెగులు రాలేదు. 140 రోజులు పడతెగులు రాలేదు. బియ్యం అంత రుచికరమైంది. అన్నం బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇంకా BPT బదులు దీన్ని మార్కెట్లో కన్సల్ట్ చేస్తామంటే హైదరాబాద్ నుంచి ప్రైవేట్ కంపెనీలో 20 టన్నులు సీడ్ పెట్టుకెళ్ళారు. ఊళ్ళో రైతులందరికీ ఒక 1000 మందికి ఫ్రీగా ఒక కేజీ ఇచ్చాను. అందరూ ఇప్పుడు అది పండించుకున్నాం. లేటెస్ట్ ఈ పొసా సాంబావేరే. ఈ నాకు ఇప్పుడు 89వ సంవత్సరం. ఈ రోజుకి కూడా నేను వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. తోటి రైతులకి సంఘ సేవ చేస్తున్నాను. ఎన్నో జాతీయ పురస్కారాలు, 15 అంతర్జాతీయ పురస్కారాలు, 3 ఇవన్నీ కూడా వచ్చినాయి. నాకు ఒక పద్మ అవార్డు ఒకటే వెనుకబడుతున్నారు. ఎందులో తెలియట్లేదు భారతదేశ ప్రభుత్వం. ఇంత కృషి చేసిన రైతుకి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను 89లో చేస్తున్నాను. ఇంకా నాకు ఓపుకుంటే నా ఓపుకున్నంత వరకు కూడా వ్యవసాయం చేసి తోట రైతును బాగు చేస్తాను. మీ అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా చేయగల విధానాలు ఏంటి? ఇప్పుడు భవిష్యత్తులో ఇదివరకైతే మనుషుల ద్వారానే జరిగాయండి. ఒక 10 ఏళ్ళ నుంచి వ్యావసాయికంగా హార్వెస్టర్స్, మిషన్ మీద కోత యంత్రాలు వచ్చేసినాయి. మిషన్ మీద నాటే యంత్రాలు కూడా వచ్చేసినాయి. అంచేత యాంత్రీకరణ వస్తే తప్ప మనుషులు వాళ్ళు వ్యవసాయం చేస్తే ఎవరికి అన్ని నష్టాలే కానీ లాభం ఉండదు. పూర్వం ఇంకా ఆధునిక వ్యవసాయం రావాలంటే ఇంకా యాంత్రీకరణలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు డ్రోన్స్ కూడా వచ్చినాయి స్ప్రేయింగ్కి. ఇదివరకు మనుషులు స్ప్రే చేసి వాళ్ళు పడిపోయేవారు కూడా పాపం, ఒకసారి కళ్ళు తిరిగి ఆ వాసన పీల్చి. ఇప్పుడు ఆ బాధలు లేకుండా డ్రోన్స్ కూడా వచ్చేసి స్ప్రేయింగ్ దాంట్లో చేసుకోవచ్చు. హార్వెస్టర్స్ వచ్చాయి, నాటు వేసే యంత్రాలు వచ్చాయి. అంచేత ఇబ్బంది ఏమీ లేదు. గాలివాన్లు అయ్యి వచ్చినప్పుడు మాత్రం యంత్రాలు లోపలికి వెళ్ళక ఎకరానికి ఖర్చు మాకు 10,000 దాటిపోతుందండి ఆ మిషన్కి కోసినందుకు. అంచేత అలా ప్రకృతి అనుకూలించినప్పుడు ఎవరు ఏం చేయలేదు, ఏ యంత్రం ఏం చేయలేదు. అనుకూలించినంతకాలం యాంత్రీకరణ ఇంకా అభివృద్ధి చెందాలి. ఇంకా లేటెస్ట్గా ఇంకా మిషన్స్ అవి వస్తాయి కూడా త్వరలో. ఇప్పుడు మేము ప్రపంచానికి, చైనా ప్రపంచంలో గొప్ప పంట అంటారు, దానికి బీటౌట్గా చైనాతో సమానంగా ఎకరానికి 11 నుంచి 12 టన్నులు, హెక్టార్కి 11 నుంచి 12 టన్నులు దిగుబడి పెంచుకున్నాం. ఇంకా ముందు ఆధునికంగా ఇంకా మంచి రకాలు వస్తాయని అటు ఫిలిప్పైన్స్లో అనండి, ఎక్కడ నుంచి అనండి, ఢిల్లీలో అనండి రకాలు చేయాలి. శాస్త్రజ్ఞులు కృషి చేయాలి. అటు గోధుమ ఏంటి, మొక్కజొన్న ఏంటి, జొన్న ఏంటి, వరి ఏంటి, అన్ని రకాల్లో కూడా కృషి, శాస్త్రజ్ఞుల కృషిని బట్టి రైతు జీవితం ఆధారపడింది. శాస్త్రజ్ఞులు కృషి చేయాలి. ఇప్పుడంతా విద్య ఎక్కువైపోయి సైంటిస్టులు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం చేసే నాథులు తగ్గిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. 180 ఎకరాలు ఇక్కడే కదా అన్ని చోట్ల కూడా కౌలుతో చేతిలోకి 20 ఎకరాలే రైతులు చేస్తున్నారు. అంచేత కౌలు దాని మీద రైతులు వెళ్ళి బతుకుతున్నారు. అంచేత ముందు అంత ఆధునిక వ్యవసాయం వస్తే
ఈ కౌలుదారులు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టుబడి లేక పాపం ఈ పురుగు మందు ఎరువులు కొట్టు వాళ్ళ దగ్గరికి అరువు తెచ్చుకొని పండిస్తున్నారు. పండించినప్పుడు లాభం వస్తే అది బాగానే ఉన్నారు కౌలుదారులు అందరూ. ఏదో గాలి వర్షాలు లేకపోతే ప్రకృతి తిరుగుతున్న ఇబ్బందులు వచ్చినప్పుడు నష్టపోయి పాపం వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే రోజులు వచ్చేస్తున్నారు. అంచేత వ్యవసాయ రంగం ఎప్పుడు కూడా యాంత్రీకరణ అవ్వాలి, మనుషులు తగ్గిపోవాలి. ముందు పూర్తి రోజులు వాటి బంగ్లాదేశ్ ఏంటి, ఇండియా ఏంటి, అటు చైనా ఏంటి, అన్నీ కూడా ఆధునికంగా యాంత్రిక రావాల్సింది. చైనాలో అంతా యాంత్రీకరణ. అక్కడ మనిషికి హెక్టార్ కన్నా ఆ సొంత పొలాలు ఉండవండి చైనాలో. అంతా గవర్నమెంట్ ల్యాండే. ఒక మనిషికి 1 హెక్టార్ పొలం ఇస్తారు. దాని పెట్టుబడి అంతా గవర్నమెంట్ వేస్తుంది. ధాన్యం అంతా గవర్నమెంటే తీసుకుంటుంది. మధ్యన ఎవరు మీడియేటర్ ఉండరు, మిల్లర్స్ ఉండరు. ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఆల్ ఓవర్ ఇండియాలో సీడ్ అంతా ఎక్కడ అమ్ముకోవచ్చు, ఏ రాష్ట్రంలో ధర ఉంటే ఆ రాష్ట్రం పెట్టి అమ్ముకోవచ్చు, అన్ని రాష్ట్రాలు ఫ్రీగా వెళ్ళొచ్చు అని పెట్టారు. కానీ పంజాబ్ వాళ్ళు ఆధారం చేసి వాళ్ళ అన్ని చోట్ల నుంచి వచ్చేస్తే వాళ్ళ ధర పడిపోద్దని చెప్పేసి అజిటేషన్ చేసి ఆ చట్టాన్ని రద్దు చేశారని. లేకపోతే ఆ ఫ్రీడమ్ ఇప్పుడు ఒరిస్సాలో వేరే రేటు ఉంది, బెనారస్ వెళ్తే వేరే రేటు ఉంది, ఇటు రాజస్థాన్ వెళ్తే వేరే రేటు ఉంది, అలాగే తమిళనాడు వెళ్తే వేరే ఉంటుంది. కర్ణాటకలో ఎంత రేట్ అంటే ఈ సన్న రకాలు వేసి ఆ సన్న రకం పేరు 1540 అండి. అది బస్తా వచ్చి 3000 కొంటున్నారు. ఇక్కడ బస్తా వచ్చి మాకు 75,000 15. ఆ సన్న రకం వేస్తుంటే ఇక్కడ సన్న రకం కొనట్లేదు. ఇప్పుడు ఆ సన్న రకాలు కనుక అభివృద్ధి చేస్తే మేము కూడా ఆ రేంజ్కి వెళ్తాం. బస్తా 3,000 రూపాయలు అమ్ముకునే రేంజ్కి వస్తాం. అంచేత రకాలు అన్ని రాష్ట్రాలకి ఫ్రీగా వచ్చేసాయి, అడ్డు పెట్టకూడదు. మిల్లర్స్ ఇప్పుడేంటి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే మాకు నెలకి 2 నెలలకి 3 నెలలకి డబ్బు ఇస్తున్నారు. చాలా తప్పు అనేది. ఆ విధానం ఉండకూడదు. నేరుగా మేమే రైస్ మిల్లుకి అమ్ముకోవాలి, నేరుగా మేమే ఏ రాష్ట్రానికి అమ్ముకునేది తిత్తి తీసుకురావాలి ప్రభుత్వాలు. ఫ్రీగా ఉండాలి రైతుకి. అన్నీ బలంతో పెట్టి ఏం చేయకూడదు. ప్రత్తి ఏంటి, మిర్చి ఏంటి, గోధుమ ఏంటి, వరి ఏంటి, ఏ రకాలైన సార్ మొక్కుదాన్ని ఎన్నైతే ఎక్కడ అయిపోతే అప్పుడు ధర కూడా ఎక్కువ పెరగదు. అన్ని రాష్ట్రాలను సమానంగా ఉంటాయి. ఆ స్థితి తీసుకురావాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కట్టుబడి చేయకూడదు. ఇప్పుడు లైక్ ఒరిస్సా తీసుకుని అంతా గవర్నమెంట్కి ఉంటుంది అక్కడ ధాన్యం. ఇక్కడ గవర్నమెంట్ త్రూ మిల్లర్ వెళ్తున్నారు తప్ప గవర్నమెంట్కి ముందు మిల్లర్స్ ద్వారా మాకు డబ్బు ఇస్తున్నారు. తోలిన తర్వాత నెలకు 2 నెలలకు 3 నెలలకు కూడా డబ్బులు రావట్లేదు. రైతు అలా ఉంటాడు, కౌలుదారు రైతు అలా ఉంటాడు. అంచేత అలా ఉండకూడదు. ముందు ఫ్యూచర్లో ఫ్రీడమ్ వచ్చారు. ఎక్కడికైనా ఏ రాష్ట్రం అయినా సరే రైతు అమ్ముకునే పరిస్థితి.